నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసి చంపాడు. అసలు ఈ హత్యకి కారణం ఏంటి? అసలు ఇలా కొడుకే తల్లిని చంపడానికి రీజన్ ఏంటి అనే విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఇప్పుడు వైజాగ్లో ఆ అబ్బాయి తల్లిని అంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి అంటారు? అసలు అంటే వాళ్ళమ్మ ఫోన్ లాక్కోవడం వల్ల చంపారు అని అంటున్నారు. అసలు ఏంటి ఆ విషయాలు ఏంటి చెప్పండి ఒకసారి. వైజాగ్లో మల్కాపురం అనే ఒక ఏరియా ఉంటుందండి. ఆ ఏరియాలో వైజాగ్ అంటే మనకు తెలిసింది కదా, నేవల్ బేస్ ఉంది అక్కడ. సో అక్కడ ఆ మల్కాపురం అనే ఏరియాలో నేవీ అధికారులు క్వార్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ పేరు అల్కా సింగ్. వాళ్ళు రాజస్థాన్ ఫ్యామిలీ అనమాట. అంటే ఆయన రాజస్థాన్లో వాళ్ళ నేటివ్ అంతా రాజస్థాన్. సో అక్కడ నుంచి ఆయన నేవీ ఆఫీసర్ అవటం వల్ల ఆయన పేరు, ఆ నేవీ ఆఫీస్ పేరు బల్బీర్ సింగ్. సో బల్బీర్ సింగ్, అల్కా సింగ్, వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు అన్మోల్ సింగ్, చిన్న అబ్బాయి పేరు ఆయుష్మాన్ సింగ్. సో వీళ్ళందరూ రాజస్థాన్ ఫ్యామిలీ అనమాట. సో నేవీలో ఆఫీసర్ అవటం వల్ల అతను రకరకాల ప్రాంతాలు మారాడు. దీనికంటే ఇప్పుడు వైజాగ్లో ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు. వైజాగ్ కంటే ముందు అతను మద్రాసు, బాంబే అలాంటి ప్రాంతాలు చేశాడు. అయితే ఈ వీళ్ళల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక పెద్ద అబ్బాయి దాదాపుగా ఈ ఫోన్లకి, ఆన్లైన్ గేమ్స్కి బాగా అలవాటు పడిపోయాడు. అంటే అతనికి ఒక ఫోన్ ఉంది, ఒక ట్యాబ్ ఉంది. అంటే ఫోను ఛార్జింగ్ అయిపోయినప్పుడు ట్యాబ్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఫోన్, ఇట్లా పడతాడు. వాళ్ళ పేరెంట్సే అవి కొనిచ్చారు కదండి. కొనిచ్చారు, అవును. అంటే కొనిచ్చారు, కానీ కొనిచ్చినప్పుడు ఏం చేశారు, ఒక గంట 2 గంటలో చూసుకోమని, అంతే తప్ప ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు వాడుకోమని కాదు కదా. మధ్యలో చదువు ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ప్రెజెంట్ ఫోన్స్ కి, ట్యాబ్స్ కి, అంటే వాటికి అడిక్ట్ అయిపోయారు. వీళ్ళతో పాటు ఈ ఎవరైతే తల్లిని హత్య చేశాడో అన్మోల్ సింగ్, అతనైతే పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. ఎంత అడిక్ట్ అయిపోయాడంటే కాలేజ్ కూడా డిస్కంటిన్యూ చేశాడు. అతను చదువుతుంది హైదరాబాద్లో నల్ల మల్లారెడ్డి కాలేజ్ చదువుతున్నాడు. సో 5 నెలల నుంచి కాలేజ్ కూడా వెళ్ళట్లేదు. సో అదేమంటే ఇంట్లో ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు, దానికోసం ఈ ట్యాబు విన్నాడు. అయితే ఆన్లైన్ క్లాసులు వినకుండా ఈ ట్యాబ్లో ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయాడు. ఒకప్పుడు ఆన్లైన్ గేమ్స్ అనేవి కొన్ని మాత్రమే ఫ్రీ వస్తాయి, కొన్ని డబ్బులు పెట్టి కొనాలి. ఆ క్రమంలో డబ్బులు కూడా ఇంట్లో నుంచి తీసుకుని, ఇంట్లో వాళ్ళు చెప్పా పెట్టకుండా డబ్బులు తీసుకుని ఆ గేమ్స్ కొంటాం మొదలుపెట్టాడు. అలా వాటికి ఎంత అడిక్ట్ అయిపోయాడంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు చదువు సంధ్య ఏమీ లేకుండా, అసలు ఇంట్లో ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అవేమీ పట్టించుకోకుండా పూర్తిగా దానికి బానిస అయిపోయాడు. ఇదే విషయం మీద కొన్నాళ్ళ నుంచి తల్లికి ప్లస్ కొడుక్కి గొడవలు అవుతున్నాయి. సో తల్లి తిడుతూనే ఉంది, అతను కూడా తిడుతూ ఉంటాలని చెప్పి పట్టించుకోవట్లా. కానీ నిన్న సాయంత్రం ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది. సో ఆవిడ ఏం చేసిందంటే, ఇక మరీ బానిస అయిపోతున్నాడు, అంటే ఇప్పుడు చేతికి అందివచ్చిన కొడుకు మరీ ఎంత దారుణంగా తయారవుతున్నాడు, వాళ్ళ పూర్తిగా పనికి రాకుండా పోతున్న భయంతో ఆవిడేం చేసిందంటే ఆ ఫోను ట్యాబ్ తీసి దాచేసిన తర్వాత ఒక్కసారిగా అతను అంటే తన దగ్గర ఉన్న సర్వస్వం మొత్తం లాక్కున్న అన్న ఫీలింగ్ ఆ అబ్బాయికి వచ్చేసి అతను ఒక పిచ్చోళ్ళలో బిహేవ్ చేసి తల్లితో గొడవపడి ఇక తల్లితో ఏం చేయాలో తెలియక అతను ఫ్రస్ట్రేషన్ తీరట్లేదు. సో ఫోన్ ఇవ్వట్లేదు. దీంతో ఆ అందుబాటులో ఉన్న కత్తి తీసుకుని తల్లిని పొడి చంపేశాడు. ఎంత దారుణంగా పొడి చేశాడంటే, అంటే కన్న తల్లి అని కూడా విచక్షణ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పొడి చంపేశాడు. అంటే ఫోన్ ట్యాబ్ కోసం, కేవలం ఫోన్ ట్యాబ్ కోసం. సో ఇప్పుడు మనకి వైజాగ్లో జరిగింది కాబట్టి మనం ఎంత ఆశ్చర్యపోతున్నాం. గతంలో కూడా కొంచెం మహారాష్ట్ర, కొన్ని కర్ణాటకలో ఇలాంటి చిన్న సంఘటనలు జరిగినాయి. అయితే ఏంటంటే అక్కడ కొంచెం ఫోను ట్యాబ్ అడిక్ట్తో పాటు కొంచెం డబ్బుల వ్యవహారం కూడా ఉంది. కానీ ఇక్కడ డబ్బుల వ్యవహారం లేదు, కేవలం ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడటం మాత్రమే కారణం. ఆ ఒక్క కారణంతో కన్న తల్లి చిన్నప్పటి నుంచి తన అల్లారు ముద్దుగా పెంచిన కన్న తల్లి అని కూడా చూడకుండా ఆవిడ కత్తి పెట్టి పొడి చంపేశాడు. చంపేసిన తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో ఇంట్లో ఆ తమ్ముడు కూడా లేడు. ఉంటే కనీసం అతను ఆపేవాడేమో. తమ్ముడు కూడా చదువుకోవడానికి ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి అందరూ చూసి ఎక్కడ కొడతారన్న భయంతో అన్మోల్ సింగ్ ఏం చేశాడంటే ఆవిడ్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో, అక్కడ చుట్టూ దగ్గరలో కళ్ళి అనే ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి పారిపోయాడు. అయితే చిన్న యాక్సిడెంట్ అయింది, పడిపోయిందని చెప్పాడు. కానీ చూడంగా అర్థమైపోతుంది కదా డాక్టర్లకి. సో ఇదేదో హత్యలాగా ఉంది, ఎవరో దారుణంగా పొడి చంపారని చెప్పి డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తే అప్పటికే ఆవిడ చనిపోయింది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని చంపుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ లేరండి. ఆయన నేవీ ఆఫీసర్ కదా, ఆయన ఇప్పుడు ఒక 1 వీక్ డ్యూటీకి వెళ్తే 1 వీక్ రెస్ట్లో ఉంటారు. సో నిన్న సాయంత్రం 2 డేస్ ముందు ఆయన వైజాగ్ నుంచి బాలాసోర్ వెళ్ళారు. బాలాసోర్ అని ఒరిస్సాలో ఉంటుంది అనమాట. నేవల్ ఆఫీసర్ కాబట్టి ఇటు అటు మొత్తం నేవల్ కమాండింగ్ చేసుకుంటాడు. ఆయన కమాండెంట్ అనమాట. సో నేవల్లో కమాండెంట్ చాలా పెద్ద ఆఫీసర్ అంటే వాళ్ళకి డబ్బు పరంగా కానీ, హోదా పరంగా కానీ, సమాజంలో గౌరవం పరంగా కానీ ఎలాంటి చాలా మంచి గౌరవం ఉన్నాయి. అయినా కూడా తల్లిదండ్రులు చిన్న నిర్లక్ష్యాల వల్ల పిల్లలు అయితే అవుతున్నారు. అంటే ఇప్పుడు అతనికి కూడా బీటెక్ చదువుతున్న అబ్బాయి ఇంకొక 2 ఏళ్ళు చదివితే మంచి ఉద్యోగం కూడా వస్తుంది. అయినా కూడా
అది విచక్షణ లేకుండా అసలు కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తాను చంపుతుంది ఎవరిని, అంటే ఎక్కడున్నాడు ఏం పట్టించుకోకుండా తల్లిని చంపేశాడు. కత్తి పెట్టి పొడిచి మామూలుగా అంటే యాక్సిడెంట్గా నెట్టేస్తే కింద పడి తల పగిలి ఏదో గోడ కొట్టుకుని చనిపోయారంటే అదొక అర్థం. అంటే బై ఇంటెన్షనల్లీ కావాలని కేవలం ఫోను ట్యాబు ఇవ్వనందుకు. అంటే ఇప్పుడు ఈ ఓన్లీ ఫోన్ ట్యాబ్ కోసమే తల్లిని చంపారంటున్నారు కదా, దీనికి కారణం పేరెంట్సే అంటారా, అంటే వాళ్ళ నిర్లక్ష్యమే అంటారా? కొంతవరకు మనం ఖచ్చితంగా పేరెంట్స్ని అనాలండి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఒక మంచి చెప్పాలంటే ఒక మంచి మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మనం వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు. సో చిన్నపిల్లలకి మనం ఏదో కాలక్షేపం కోసం ఇంట్లో మనల్ని విసిగిస్తున్నారని చెప్పి మనం ఫోన్ ఇస్తాం. ఫోన్ ఇస్తే వాళ్ళు దాన్ని మెల్లమెల్లగా దాన్ని అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోతే ఏమవుతుందంటే సడన్గా ఒకసారి లాక్కేసారಲ್ಲ మళ్ళీ వాళ్ళలో వాళ్ళ ఫ్రీడమ్ మొత్తం మనం లాగేసుకున్న ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు దానికి ముందు సొల్యూషన్ కనిపెట్టాలి. సో రోజులో 1 గంట ఫోన్ చూసుకో అంటే గంటే, ఆ గంట తర్వాత ఇంకో గంట ఎక్స్ట్రా చూస్తున్నాడంటే కన్నేయాలి. పిల్లలకి ఎక్కువ ఆటలు వాటి మీద కాన్సన్ట్రేషన్ మనమే క్రియేట్ చేయాలి. తగ్గిపోతాయి. మనమే క్రియేట్ చేయాలి. 1 గంట సేపు ఫోన్ చూసుకున్నావు, ఇంకో గంట చదువు. 1 గంట సేపు ఫోన్ చూసుకున్నావు, ఇంకో 2 గంటలు ఆడుకో. ఇంకో గంట సేపు చూసుకున్నావు, ఇంకో గంట సేపు ఏదైనా వెళ్ళి పుస్తకం చదువుకో, అయితే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకో. ఇలాగ మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. అది అన్నిటికీ మించి వాళ్ళు ఫోన్లో ట్యాబ్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళ బ్రౌజ్ హిస్టరీ చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో ఇప్పుడు మనం చాలా వరకు అమ్మాయిల పరిచయాలు, వాళ్ళ తెలియని పరిచయాలతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడిన తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులకి పుత్రశోకం కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో ప్రేమలు అనమాట. తెలియని వయసు పాప, అది వాళ్ళకి తెలిసే లోపే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, దానివల్ల పిల్లలు ఫోన్లు చూడడం వల్ల పిచ్చోళ్ళు కూడా అయిపోతున్నారు. చిన్న పిల్లలు అయితే మాత్రం వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేక చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఒక రకమైన ఎడిక్షన్లా ఫీల్ అయిపోయి, అది ఒకవేళ ఫోన్ లేకపోతే వాళ్ళకి తలంతా తిరుగుతున్నట్టుగా, పక్షవాతం వచ్చేస్తున్నట్టుగా, జ్వరం వచ్చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు. అంతలా ఎడిక్ట్ అయిపోయారు. సో వాళ్ళు అంతలా ఎడిక్ట్ చేసే అవకాశం మనం ఇవ్వకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు వేరే టాపిక్స్ మీద డైవర్ట్ చేయడం. సో వాళ్ళకి ఏమైనా ఇప్పుడు చదువు గురించో, లేకపోతే గొప్ప వ్యక్తుల గురించో, లేకపోతే గేమ్స్ గురించో. ఇప్పుడు చదువు ఒకటే ప్రామాణికంగా, గేమ్స్ చదువు ఎంత ఇంపార్టెంటో ఫోన్ గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. కానీ ఫోనే లైఫ్ కాదు కదా. సో కాబట్టి ఇంకా లైఫ్లో చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేర్చుకోమని మనం ప్రోత్సహించాలి. వాళ్ళని ఫోన్లో ఎడిక్ట్ అవుతున్నారని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పటి నుంచి వాళ్ళని అక్కడి నుంచి వేరే చోట డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. మెల్లమెల్లగా మనమే అయితే చూసుకోవాలి. సో అది కాకుండా వాళ్ళు ఇంకా ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు, బయటికి వెళ్తే ఎలా ఉంటున్నారు, సో జనాలతో మింగిల్ అవుతున్నారా లేరా, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. సో ఎక్కడన్నా మనకి తేడా అనిపించిందంటే మాత్రం వెంటనే దానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు మనమే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే పిల్లలు అలాంటి చర్యలు మనం తీసుకోకపోతే ఇలాంటి చర్యలు అవుతాయి. కన్నతల్లిని చంపుతారని ప్రపంచంలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు చేయరు. కానీ అది కూడా మన వైజాగ్లో, మనకు కొత్తపేట దూరంలో ఉన్న వైజాగ్లో జరిగింది. అంటే పోలీసులు అబ్బాయిని అదుపులో తీసుకున్నారంటే అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. సో కాబట్టి అందులో ఇక ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి వచ్చారండి, ఇంకా రాలేదండి, ఆయన రావాలి. సో బంధువులంతా వచ్చారు. సో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు, అది విచారణ జరుగుతుంది. అదే తల్లినే చంపాడు కానీ వాళ్ళ ఫాదర్ కి ఇప్పుడు తన కొడుకు కూడా, అంటే తన మీద కేసు ఏమైనా పెడతారంటారా, లేకపోతే ఖచ్చితంగా పెడతారు. శిక్ష ఏమైనా తగ్గిస్తారంటారా? శిక్ష తగ్గే అంటే అది అప్పుడే మనం చెప్పలేమండి. అది ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. ఇందులో వాళ్ళు మా అబ్బాయి కదా అని అట్లా ఉండదు. వాళ్ళు మా అబ్బాయి కదా అని చెప్పి శిక్ష తప్పు చేయకుండా ఉండలేడు కదా, మనం దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. చిన్న అబ్బాయి అట్లా కాదండి, చిన్న అబ్బాయి కాదు, మేజర్ అతను 22 ఏళ్ళు అండి, 22 ఏళ్ళు మేజర్. సో అతనికి విచక్షణ అన్ని తెలుసు, మంచిదో చెడేదో తెలుసు. అలాంటి తమలో అన్ని విచక్షణలో ఉండి చేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ నేరం కిందే పరిగణించాల్సి వస్తుంది. అది అంతా కోర్టు చూసుకుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.